హాయ్ అండి అందరికీ. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఒపీనియన్ అనేది కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇప్పటి వరకు ఈ ఫ్రెండ్లీనా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి నాకు మీ సపోర్ట్ అనేది అందించండి. నేనైతే డైలీ హాస్టల్ ఫుడ్ సిరీస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను కదా. ఈ మధ్య అయితే 1 వీక్ ఆర్ 10 డేస్ గ్యాప్ అయితే వచ్చింది. అసలు టైం కూడా ఉండట్లేదు. అలాగే ఆఫీస్లో అయితే ఫుల్ రిస్ట్రిక్టెడ్, అక్కడ వీడియోస్ అయితే తీయకూడదు. అయితే ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనకి ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు అన్నం కూడా రుచిగా అనిపించదు కదా. ఆ వేడి అన్నంలో ఒక చెంచా కారం పొడి వేసుకుని తింటే ఆ రుచి, ఆ ఫీల్ ఒక్కసారిగా తలుచుకుంటే మళ్ళీ తినాలనిపిస్తుంది. ఈసారి హాస్టల్లో ఉన్నప్పుడే తినాల్సి వచ్చింది. ఇంటి వాళ్ళు చేయ కారపొడి, ఇలా ఇంట్లో ఉండే పచ్చళ్ళ రుచి ఒక అరగంటలోనే ఇంట్లో ఉన్నట్టే అనిపించింది. ఆంధ్రా నుండి వచ్చిన మా ఫ్రెండ్స్ అయితే కొంతమంది వాళ్ళకి ఇంట్లో చేసిన కారప్పళ్ళు అలాగే పచ్చళ్ళు అయితే తీసుకొచ్చారు. ఇవైతే చాలా టేస్టీగా ఉన్నాయి. నిజానికి చెప్పాలంటే హెల్త్ బాగాలేనప్పుడు కూడా అన్నం అయితే చాలా రుచిగా అనిపించింది. ఒక్క మెతుకు కూడా వదలకుండా ఇంట్లో తిన్నట్టే కంప్లీట్గా ప్లేట్ అంతా ఖాళీ చేసేసాము. హాస్టల్లో ఎన్ని ఐటమ్స్ పెట్టినప్పటికీ కూడా మనకి ఎన్ని వెరైటీస్ వేసినా ఇంటి ఫుడ్డేనండి. ఈ విషయంలో మీరేమంటారో మీ ఒపీనియన్ అనేది షేర్ చేయండి. చాలా రోజుల తర్వాత అయితే నేను నా ఛానల్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. ఇది కూడా నేను అసలు టైం లేదు ఇంకా వద్దులే అనేసి గివ్ అప్ ఇచ్చేసే టైంలో నాకు ఒక తమిళ ఫ్రెండ్ అయితే తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. మేమైతే అలా సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా నాకు యూట్యూబ్ ఛానల్ ఉందని అయితే నేను చెప్పాను. అలాగే తను కూడా మాటల్లో మాట తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉందని, తను డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తుందని అంతా నాతో అయితే షేర్ చేసుకుంది. మేము ఒకరి ఛానల్స్ ఒకరు చూసుకున్నాము. వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి కదా, నువ్వు ఎందుకు కన్సిస్టెన్సీని ఆపేసావని అడిగింది. నేనైతే నా దగ్గర టైం లేదని అనుకున్నాను. కానీ తన విధానాన్ని, తన డెడికేషన్ని చూస్తే నాకు వీడియోస్ మళ్ళీ స్టార్ట్ చేయాలనిపించింది. నా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి కంటెంట్తో వీడియోస్ అయితే చేసి అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. దానికి మీ సపోర్ట్ అనేది అవసరం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.